బంగారం దొంగల్ని చూసినాం, ఇండ్లల్ల పడి సొమ్ములు ఎత్తుకపోయేటి దొంగల్ని చూసినాం, కార్ల దొంగలు, బండ్ల దొంగలు, ఆఖరికి కిరాణం షాపుల సరుకుల దొంగలను, వైన్స్లల్ల మందు సీసాల దొంగల వార్తలు కూడా చెప్పుకున్నాం మన పడాస్ వార్తలల్లా. ఈడ రైతులను ముంచేటి దొంగలు మోపేరు. రైతులు పండించిన పంటల్ని కళ్ళాళ్ళకెంచి మాయం చేస్తుర్రట. గదేందో అరుసుకొని వద్దాం పారి. భలే గమ్మత్తున్నది పోకి ముచ్చట. దొంగలు ఎత్తకపోవుడు, తెల్లారి తలక పోలీసు వాళ్ళు దొరకబట్టుడు. ఏందనుకుంటున్నారు? రైతుల పొలాల కాడ కళ్ళంలో పోసిన మిరపకాయ కుప్పలు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం నుగూరు అనేటి ఊళ్ళో కళ్ళాల కుప్పలు పోసిన మిరపకాయ మూటలు దొంగనలు మాయం చేసుడు, పోలీసు అన్నలు పట్టుకోడు. సీన్ బోతిగానే ఉన్నది పో. అవు దొంగలు మాయం చేసుడు, తెల్లారి తలక రైతులు పోయి పోలీసు వాళ్ళకు పిరాదవుడు, పొద్దుకేటాళ్లకు పోలీసు వాళ్ళు దొరకబట్టుడు. 3 ఏళ్ల సంది ఇదే నడుస్తుందట నువ్వు. ఒంటిగాళ్ళు రాసి ఇడిచిపెట్టుకోవాలంటే కానీ భయమే. లచ్చలు మందు కొట్టి మందులు మాకలు కూలలు అవ్వాలి సాకి ఇందుకే అప్పులు మోసుకుని ఉంటాము. యాదో ఇంత ఒక 20,000 పోతామని మా ఆశిస్తా ఉంటే ఇట్లా దొంగ నాయన్లు వేసుకుంటారు పోతారు సార్. అది దొంగతనం జరగకుండా దొంగల్ని చర్యలు తీసుకున్నాలని కోరుతున్నాము. ఇగో ఇట్లా చీకట్ల తల బస్తెత్తుకొని వరుస పెట్టి వల మీద నడుచుకుంటూ వస్తారు చూసిరా. వీళ్ళు తెలంగాణకి రైతుల కళ్ళాల కాడికి వచ్చి మూటలు ఎత్తుకపోయేటి దొంగలు కాదుళ్ళు. రైతుల కళ్ళాలకేంచి దొంగలు ఎత్తుకపోయిన మూటలు ఏటొడ్డుకు డంపేస్తే వీటిని పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఎవరి వాళ్ళు చూసుకొని తల బస్త ఎత్తుకొచ్చుకుంటారు రైతన్నలు. పంట పండిస్తే దుక్కులు దున్నాలే, పెట్టుబడులు పెట్టాలి, పంట తీయాలి. ఇంత కష్టం ఓళ్ళు పడతారు. కళ్ళానుకో మూట ఎత్తుకొచ్చుకున్నా చాలనుకున్నట్టు కావచ్చు. సీదా రైతుల కళ్ళాలకు సూటి పెట్టిర్రు. ఏడమోపైతారా నాయన మీ అస్వంటి వాళ్ళు ఏ దొరికినట్టు రైతుల మీద పడ్డారు. మీ శాతగాని మొక్కల మా నువ్వయ్యా.